గట్టిగా పట్టుకోండి ధనిమణి. అలాగే గురువుగారు. ఇద్దరు గట్టిగా పట్టుకుని నిలబడండి. అలాగే గురువుగారు. మన సైనికులందరూ చెట్ల మీద ఎవరి స్థానానికి వారు చేరుకున్నారా? చేరుకున్నారు మంత్రి గారు. మీరు నిశ్చింతగా ఉండండి. గమనిస్తూ ఉండండి. ఆచార్య చెప్పండి మహారాజా. ఎక్కడి వరకు వచ్చారు? పైకి రండి. మహారాజా ఎంత పైకి ఎక్కడం సాధ్యమో అంత పైకి చేరుకున్నాం మహారాజా. ఇంత ఎత్తుకి ఎక్కడమే చాలా ఎక్కువ మహారాజా. ఇంతకు మించి మేము ఇంకా పైకైతే చేరుకోలేము. మేము ఇక్కడే కూర్చొని మీకు రక్షణ కల్పిస్తాం మహారాజా. ఇక్కడే కూర్చొని ధ్యానం కూడా చేసుకుంటాం. అలాగే ఆచార్య, మీకు ఏది మంచిది అనిపిస్తే అలా చేయండి. మీరు మీ గురించి ఆలోచించండి. మణి, చివరికి ముసలోడు ఈ అడవిలో అన్నింటికంటే సురక్షితమైన స్థానాన్ని వెతుకున్నాడు. మంచే మీద ఈ భాగంలో అయితే ఎక్కడ చూసినా ఆకులే ఆకులు. అక్కడ ఉంటే నరభక్ష పులికి ఇతను కొంచెం కూడా కనిపించడు. మంచిదే కదా, ఈ ముసలోడి కతుకుపోదాం. అప్పుడు మనం కూడా తప్పించుకుంటాం. అతను తెలివైనడైతే మనం అంతకంటే తెలివైన వాళ్ళం. పద 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 నిదానంగా. మని పట్టుకో, మా ప్రాణం నీ చేతిలో ఉంది, పట్టుకో. ఏం చేస్తున్నారు? గురువు గారు శిష్యుల స్థానం గురువు గారి పాదాల దగ్గరే కదా, మేము ఇక్కడే ఉంటాం. మీకు దగ్గరగా. మీ పాదాల చెంతకే వస్తున్నాం గురువు గారు. మూర్ఖులారా, ఇక్కడ ఎక్కడికి వస్తున్నారా? మా నెత్తి మీద కూర్చుంటారా ఏమిటి? అరే మూర్ఖులారా, కూర్చోండి 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 కూర్చోండి. త్వరగా కూర్చో, పులి వచ్చేలా వద్దే. మహారాజా, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. మాకు అనుమతిప్పించండి మహారాజా. మంత్రి గారు, మీరు మంచపైకి మా దగ్గరికి రావడం లేదా? లేదు మహారాజా, ఈ మంచని మీ శరీరానికి తగ్గట్టుగా సిద్ధం చేయించాము. మా శరీరాన్ని బట్టి కాదు. కానీ మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా. సంధ్యా సమయంలో శుభ సమాచారం వినడానికి మేము ఖచ్చితంగా వస్తాం. మాకు సెలవిప్పించండి మహారాజా. పదండి పదండి పదండి. అరే, మహామంత్రి తిమ్మరసు ఏర్పాట్లు సరిగ్గా చేయనేలేదు. వారు మన కోసం ఏనుగును ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు చూడండి, మనం అడవిలో పాదయాత్ర చేయాల్సి వస్తుంది. ఇది మంచి విషయమే కదా. అడవిలో పాదయాత్ర చేయడంలో ఉండే ఆనందమే వేరు. మాకిక్కడ నాట్యం చేస్తున్న నెమలి కనిపిస్తే చాలు, అప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. మాకు పులి కనిపించాలి. మీరు దయచేసి ఒక్కతే కోలుకోండి. నల్లబక్సి పులి మాత్రం కనిపించకూడదని. ఎలాంటిదంటే నెమలి నాట్యాన్ని చూసి ఆనందించే పులి అయి ఉండాలి. సరేనా? మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, కానీ పులి ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా రాలేదేంటి? మహారాజా, చూస్తుంటే పులికి ముందే తెలిసిపోయినట్టుంది. గొప్ప మహాబలి శూరవీరులు మహాపరాక్రమవంతులైన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు దాన్ని వధించడానికి ఎదురు చూస్తున్నారని. గురుదేవా, ఏంటి మీరు మాట్లాడేది? పులికి విషయం ఎలా తెలుస్తుంది? మహారాజా, మీ శౌర్యం అటువంటిది. అయితే మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి? పులి ఇప్పుడు రాదు అంటారా? మేము ఇలా మంచం మీదకి రావడం వృధా అయిపోయిందంటారా? వస్తుంది మహారాజా, వస్తుంది, తప్పకుండా వస్తుంది. మీరేం దిగులు పడకండి. మేం మా మంత్రశక్తితో దాన్ని ఆకర్షించి మన వైపు రమ్మని ఆవాహన చేస్తాను. మేం మంత్రాలు చదవడం మొదలు పెడుతున్నాం మహారాజా. అలాగే గురుదేవా. ఇక్కడ ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ముసలోడికి నాటకాలు కావాల్సి వచ్చాయి. పులి గర్జన పెరుగుతూనే పోతుంది. చూస్తుంటే పులి దగ్గరలోనే ఉన్నట్టుంది. అయ్యో అమ్మా, ఏమి చేస్తున్నావు? ఇది సాహసం చూపించాల్సిన సమయం కాదు. అక్కడున్నది నేను కాదు, నీ కర్ర చూసి భయపడిపోవడానికి. అది పులి, పెద్ద పులి, నరభక్షి పులి. ఆగు, వచ్చింది పెద్ద ముందుకెళ్ళిపోవడానికి. మనీ, గురకల శబ్దం వింటున్నావా? ముసలోడు మంత్రాలు చదువుతూ పడుకుని పోయాడు. పదా, నిద్ర లేపుతాం. వద్దు వద్దు, ఇప్పుడు లేపొద్దు లేపొద్దు. ఇతని గురకలు పెట్టి నువ్వు బహుశా గురకలు పెడుతూ పెడుతూ మంచం మీద నుంచి కింద పడిపోవచ్చు. అలా ముసలోడు పైకి పోవచ్చు. ఇవి కోతులరుపులు, అంటే పులి వస్తుంది అనే సంకేతం.
నిద్రలో కూడా మీ మంత్రాలు ఫలించాయి గురువు గారు. పులి వచ్చేసింది. అరే మా కాలు వదలరా. గురువు గారు, పులి వచ్చేస్తుంది. గురువు గారు. అక్కడుంది పులి తోక. పరిగెత్తు. అయ్యో అయ్యో గురుమాత పదండి. రామకృష్ణ పండితులు గారు, పాపం ఆ పులి మా స్వామి దర్శనం కోసం వచ్చింది. కానీ దానికి తెలియదు కదా మా స్వామి మహారాజుతో పాటు ఉన్నారని. పదండి రామకృష్ణ పండితులు గారు, దానికి చెప్పొద్దాం. ఎవరికి చెప్పొస్తారు? మీరు పులికి చెప్పడానికి వెళ్తే అది మిమ్మల్ని స్వర్గానికి పంపించేస్తుంది. రండి పరిగెత్తండి. కానీ దానికి చెప్పాలి కదా. చూడండి, ఇది గురుదేవులకి పులికి సంబంధించిన విషయం. మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్ళకండి. రండి. నిమిషం నా మాట. లేదు లేదు లేదు, ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి గురుమాత. పదండి పరిగెత్తండి. అయ్యో రండి. గురుదేవా, గురుదేవా కదలకండి, కదలకండి. పులి గర్జన వినపడుతుంది, కానీ పులి ఎక్కడ కనిపించడం లేదు గురుదేవా. అరే లాగకండ్రా. గురుదేవా, గురుదేవా మీరు బాగానే ఉన్నారుగా? మహారాజా ఉన్నా. నేను కూడా మంచి నుంచి కింద పడ్డా. లేదు మహారాజా, నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే పులిని వధించడానికి మంచం మీద నుంచి దూకేశాం మహారాజా. గురుదేవా, మేము బాణం సంధించడానికి సిద్ధంగా నిలబడున్నాము. మీరు మీ ప్రాణాలని పణంగా పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి. లేదు మహారాజా, లేదు లేదు, మాకు కష్టంగా ఉంటుంది. మేము ఉండగా పులి మీద బాణం సంధించాల్సిన కష్టం మీ చేతులకెందుకు మహారాజా? నేను ఆ పులిని వధించుండేవాడిని. మాకు భయపడి పారిపోయింది. మహారాజా మమ్మల్ని వదిలి వెళ్ళకండి. అయ్యో భగవంతుడా, అయ్యో భగవంతుడా, గుచ్చుకుంది గుచ్చుకుంది. ఏమిటి మహారాజా అది? ఇక్కడ చూడండి, రక్తం మరకలు. ఆ పులి ఖచ్చితంగా గాయపడింది. గాయపడ్డ పులి తిరిగి దాడి చేసే అవకాశం కూడా ఉంది. అయ్యో భగవంతుడా. గురుదేవా, మీరు నిశ్చింతగా ఉండండి. ఈసారి గనక అది తిరిగి వస్తే దాని మరణం నిశ్చయమే. పదండి బయలుదేరదాం. మా అభిప్రాయం కూడా అది. మనం వెళ్ళిపోవడమే మంచిది. అరే నా మెడ ఇరుక్కుపోయి ఇలా బయటకు వచ్చే గురుగారు నడురా. మహారాజా, మహారాజా మీరు తిరిగి వచ్చేసారా? సైనికులారా, ఏమైంది?
మహారాణి మహారాణి గారు మహారాణి మహారాణి గారు మహారాణి గారు మహారాజా మహారాజా మా వెనక నరభక్ష పులి మా వెనక మహారాజా. శాంతించండి శాంతించండి. మీరందరూ మీ శిబిరాలకు వెళ్ళండి. వెళ్ళండి, అందరూ లోపలికి వెళ్ళండి. మేం కూడా వెళ్తాం మహారాజా. మీరు ఉండండి గురుదేవా. రామకృష్ణ పండితులు అయ్యో అయ్యో, త్వరగా రండి రండి. మహారాజా, ఏమైంది? పులి 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 ఎక్కడుంది? అక్కడ అక్కడ అక్కడ. రామకృష్ణ పండితులు గారు, అది పులి కాదు, గాలికి పొదలు కదులుతున్నాయి అంతే. లేదు మహారాజా, నేను చెప్పేది నిజం. మేమందరం ఆ పులిని చూసాం. శాంతించండి శాంతించండి. గురుమాత, దయచేసి మీరు శిబిరం లోపలికి వెళ్ళండి. మహారాజా, కావాలంటే మీరు ఇక్కడే ఉండండి గురుదేవా. కావాలంటే మీరు మహారాణి గారిని కూడా అడగండి మహారాజా. రామకృష్ణ పండితులు గారు, ఇది ఎలా సాధ్యం? పులిని మేము చూసాము, అది మంచం మీద నుంచి. మేమే స్వయంగా దాన్ని బాణంతో గాయపరిచాం. కానీ నేను చెప్పేది నిజం మహారాజా, పులి అడవిలోనే ఉంది. మేమందరం ఆ పులిని చాలా స్పష్టంగా చూసాం. అంటే దీని అర్థం ఉన్నది ఒక పులి కాదు, 2 పులులు. ఓరి భగవంతుడా, ఇది ఎలా సాధ్యం? లక్ష్మణ చెప్పిన దాని ప్రకారం ఉన్నది ఒకటే పులి, మరి రెండవది ఎక్కడి నుంచి వచ్చింది? మహారాజా, బహుశా మరోలా కూడా జరుగుండొచ్చు కదా. ఈ రెండవ పులి ఏదైనా వేరే మార్గం నుంచి అడవిలోకి వచ్చిందేమో. మహారాజా, మేము అడవిలో చూసిన పులి ఖచ్చితంగా నరభక్ష పులే. ఈ విషయం మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు రామకృష్ణ? మహారాజా, మీకు గుర్తుందా లక్ష్మణ ఏం చెప్పాడు? ఆ నరభక్షి పులి రావటానికి ముందుగా ఒక విచిత్రమైన ఆదిమానవుడు కనిపిస్తూ ఉంటాడంట. నేనక్కడ ఆ విచిత్రమైన ఆదిమానవుడిని స్వయంగా నా కళ్ళతో చూశాను మహారాజా. మహారాజా. శాంతించండి గురుదేవా. గురుదేవా, మీరు కూడా శిబిరం లోపలికి వెళ్ళండి. ధన్యవాదాలు. వెళ్ళండి. రామకృష్ణ పండితులు గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రూపం మార్చుకునే పులి గురించి ఏవైతే కథలు వినిపిస్తున్నాయో అవి కేవలం కథలు కాదంటారా? నిజమంటారా? అంటే ఎవరో అమానవీయ వ్యక్తి ఉన్నాడనమాట. అతనే పులిలా రూపం మార్చుకుంటున్నాడనమాట. లేదు మహారాజా, ఇదైతే సాధ్యం కాదు. కానీ ఒకటి, ఆ వేటాడే నరభక్షి పులికి ఆ అమానవీయ ఆదిమానవుడికి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం అయితే ఉంది. నేను ఆ ఆదిమానవుడిని చూసిన ప్రదేశానికి మిమ్మల్ని ఇప్పుడే తీసుకెళ్తాను మహారాజా. అక్కడికా? వద్దు రామకృష్ణ పండితులు గారు, ఆ ఆదిమానవుడు గాని ఎవరైనా సరే ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. మీరందరూ నిశ్చింతగా ఉండండి. మేము రేపు ఉదయం మళ్ళీ మంచం మీదకి వెళ్తాం. ప్రస్తుతం మీరందరూ విశ్రాంతి తీసుకోండి. మేము కూడా లోపలికి వెళ్తాం. అలాగే, తమరి ఆజ్ఞ మహారాజా. మీరందరూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. రామకృష్ణ పండితులు గారు, చెప్పండి. మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. అలాగే మంత్రి గారు. అమ్మా, వరుణమాల, మా మాట వినబడుతోంది కదా? వచ్చి మా నడుముకి మందురాయి, బాగా నొప్పిగా ఉంది. గురువుగారు, మీరు ఒప్పుకుంటే మేము మీ నడుము మీద మందు రాసేస్తాం గురువు గారు. నోరు ముయ్యండ్రా మూర్ఖులారా. గురువు గారంటే గౌరవం కూడా లేకుండా పోయి. వరుణమాల, ఏమిటి స్వామి? ఇదేంటి? మందు రాయమని చెప్పాను, నిప్పంటించమని చెప్పలేదు. చీకటి పడిపోయింది. నేను చంద్రదేవునికి అగ్ని అర్పించొస్తాను. చంద్రదేవుడికి అగ్ని అర్పించడం వల్ల ఏంటి ప్రయోజనం? స్వామి, సూర్యదేవునికి మనం నీరు అర్పిస్తాం కదా, ఎందుకంటే వారు వేడిగా ఉంటారు కాబట్టి. అదే విధంగా నేను చంద్రదేవునికి అగ్ని అర్పిస్తాను, ఎందుకంటే వారు చల్లగా ఉంటారు కాబట్టి. అయ్యో భగవంతుడా, ఈ గర్జన ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి, మాకైతే ఆ నరభక్ష పులి తప్పకుండా మీ దర్శనం చేసుకోవడానికే ఇక్కడికి వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. నేను వెళ్ళి దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. పొరపాటునది వేరే వాళ్ళ శిబిరంలోకి వెళ్ళిపోతుందేమో. అయ్యో భగవంతుడా, ఈ వరుణమాల ఏ జన్మలో చేసిన పాపానికి నాకు దక్కిందో. స్వామి, ఈ రోజు మీరు ఆ నరభక్షి పులి పాపాలన్నింటినీ పోగొట్టేయండి. ఇది మా ఆదేశం. వెళ్ళు, వెంటనే వెళ్ళి విశ్రాంతి తీసుకో. తమరాజ్ఞ స్వామి. అయ్యో భగవంతుడా, అక్కడ ఆ గర్జన, ఇక్కడ ఈ సమస్య. అయ్యో భగవంతుడా. గురువుగారు, ఇక మేము బయలుదేరుతాం. ఉండండి, ఈ రోజు మీరిద్దరూ ఇక్కడే ఉండడం మంచిది. ధన్యవాదాలు గురువుగారు, ధన్యవాదాలు. కూర్చోండి.
మా దగ్గరగా కూర్చోండి. మహారాజా 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 మీరు ఏ పుల్లనైతే చంపడానికి మంచం ఎక్కి కూర్చున్నారో చూస్తుంటే అది శిబిరం లోపలికి వచ్చేసినట్టుంది. అయ్యో, ముందే సమాచారం అందించాల్సింది. అది రాత్రికి ఇక్కడికే రాబోతుందని. అప్పుడు మహారాజు రోజంతా కష్టపడి మంచి మీద నిలబడి తన కోసం ఎదురు చూసేవారు కాదు కదా. మహారాజా వెళ్ళండి, వెళ్ళండి, దాన్ని చంపండి. మేము సూర్యాస్తమయం తర్వాత ఏ జీవిని హత్య చేయలేము. అది గనక రేపు ఉదయం వరకు ఎదురు చూస్తే మేము దాన్ని ఖచ్చితంగా చంపేస్తాము. కానీ ఇప్పుడు మేము విశ్రాంతి తీసుకోవాలి. మహారాజా చేసేయండి. ఏమిటి? అందరి నిద్ర భంగం చేసేయండి. ఎంతో కష్టం మీద అందరూ ఇప్పటికి పడుకున్నారు. ఎవరిని ప్రశాంతంగా పడుకోనివ్వకండి. నాకు అమ్మ దగ్గర పడుకోవాలనుంది. అత్తయ్య వద్దని చెప్పారు. పడుకోనివ్వు. మాట వింటారా లేక అత్తయ్య లేపమంటారా? వెళ్తున్నాను వెళ్తున్నాను వెళ్తున్నాను. చూస్తుంటే నరభక్షి పులి పారిపోయినట్టుంది. నువ్వు చెప్పింది నిజమే. లోపలే ఉంటాను. ఇక్కడైతే అమ్ముంది. అమ్మకి భగవంతుడు కూడా భయపడతాడు. మరి ఈ పులెంత? అమ్మా, నువ్వు ఇంకా పడుకోలేదా? నువ్వు అసలు బయటికి ఎందుకు వెళ్ళావు? ఏమిటి ఏంటి ఏమిటేమిటి ఈ ఏమిటి? ఎవరిని పిలుస్తున్నావు? అయినా ఎందుకలా భయపడిపోతున్నావు? నన్ను కూడా భయపెట్టు. నాకు కూడా చెప్పు. అత్తయ్య అంటున్నారు వారు బయట ఆది మానవుణ్ణి చూశారంట. అలాగా? ఆది మానవుడా? పైగా అత్తయ్య అతన్ని కర్రతో బెదిరించి పంపించేశారట. ఏమిటమ్మా నువ్వు మరీను? ఆది మానవుడిని పంపించేసిందంట. అరే, ఆది మానవుడు ఏమైనా పిల్ల అనుకుంటున్నావా? నీ కర్ర చూసి పారిపోవడానికి? పడుకో. ఆది మానవుడు లేడు, ఎవరు లేరు. శుభరాత్రి. పడుకోండి పడుకోండి. ఆది మానవుడు అంట.
చెప్పింది నిజమైతే కాదు కదా. అదే నిజమైతే ఆ ఆదిమానవుడు అమ్మ మీద పగ తీర్చుకోవడానికి మళ్ళీ వస్తాడేమో. కానీ మాత, మమ్మల్ని నువ్వే కాపాడాలి.